హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో ఏంటంటే మోనెక్స్కి సంబంధించి ఫుల్ బిజినెస్ ప్లాన్ అనమాట. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్లాన్ మొత్తం డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో లింక్ నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియోలో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అదేంటంటే మోనెక్స్కి సంబంధించి ఎందుకు దీంట్లో మనం అకౌంట్ తీసుకోవాలి, దీనివల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, దీంట్లో మనకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా అయితే డిస్కస్ చేద్దామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది, ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోనెక్స్కి సంబంధించి నేను గ్రూప్ అయితే క్రియేట్ చేశాను, ఆ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. మీరు పర్సనల్గా కూడా కాంటాక్ట్ అయ్యి మీ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు, యాక్టివేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం అనమాట. మనకి ఈ యొక్క మోనెక్స్కి సంబంధించి చూసుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది, అంతేకాకుండా మనకి ఇక్కడ పెయిడ్ రిజిస్ట్రేషన్ కూడా ఉందన్నమాట. రెండు అవైలబుల్గానే ఉన్నాయండి, మీకు ఏది ఇష్టమైనా సరే ఓకే అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క మోనెక్స్లో అందరికీ కూడా నచ్చేటటువంటి ఒక విషయం ఏంటి అని అంటే ఆటోపోల్ సిస్టమ్ అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఈ యొక్క సిస్టమ్ అనేది మాకు నచ్చింది. మేము కూడా ఈ యొక్క ఏదైతే ఆటోపోల్కి ఎలిజిబుల్ అవ్వాలి అని అనుకుంటున్నారో మీరు $20తో యాక్టివేషన్ అనేది చేసుకోవాలి. అదే పెయిడ్ రిజిస్ట్రేషన్ అండి. లేదు మాకు అవసరం లేదు, మేము జస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటామని అనుకున్న వాళ్ళు జస్ట్ మీరు అకౌంట్ అనేది తీసుకోవచ్చు, ఎటువంటి ఖర్చు అనేది లేకుండా అనమాట. ఈ మోనెక్స్కి సంబంధించి ఒక గోల్, ఒక టార్గెట్ అనేది ఈ యొక్క మోనెక్స్ వాళ్ళైతే పెట్టడం అనేది జరిగిందండి. అదేంటి అని అంటే కేవలం స్టార్టింగ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఒక 10 లక్షల మందికి మాత్రమే ఆటోపూల్ సిస్టమ్ అనేది ఆన్ అయ్యే విధంగా వీళ్ళు ఒక టార్గెట్ అనేది అయితే పెట్టారు. మొదటి 10 లక్షల మందికి మాత్రమే అవకాశం అనేది ఉందండి. కాబట్టి మీరు వేగంగా ఈ యొక్క యాక్టివేషన్స్ అనేవి మీరు కంప్లీట్ చేసుకోగలిగినట్లయితే ఆటోపూల్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా మీకు ప్రతి నెల వచ్చేటటువంటి MNC కాయిన్ కూడా ఫ్రీగా వస్తుంది. దీని గురించి అయితే నేను ఇంకా క్లారిటీగా అయితే చెప్తాను. మనకి ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్, ఇంకా అంతేకాకుండా పెయిడ్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఉన్నాయని అయితే చెప్పాను కదా. ముందు మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫ్రీ రిజిస్ట్రేషన్కి సంబంధించి చూసుకుంటే ఎవరైతే ఈ యొక్క మోనెక్స్లో అకౌంట్ అనేది తీసుకుంటారో వాళ్ళకి 5 KBC కాయిన్స్ అనేవి ఫ్రీగా అయితే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఫ్రీ అండి, ఇదైతే గమనించండి. అంతేకాకుండా కాబట్టి ఇది మీకు ఫ్రీగా జస్ట్ అకౌంట్ తీసుకుంటేనే 5 KBC కాయిన్స్ అయితే మీకు ఫ్రీగా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, అవి 1 by 1 అయితే చెప్తానండి. ఇంకా అంతేకాకుండా చూసుకుంటే ఇదైతే నా అకౌంట్ అనమాట. ఇక్కడ మనకి $9 అయితే కనిపిస్తున్నాయి కదా. ఎవరైతే $20తో యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళకి అప్పటికప్పుడే వెంటనే మీకు $8 అనేవి రిటర్న్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ నాకు $1 ఎక్స్ట్రా కనిపిస్తుందని మీకు డౌట్ రావచ్చు. నేను ఒకరిని రిఫర్ చేశానండి, అందుకే నాకు కొంచెం ఎక్స్ట్రా అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ మనం పెట్టినటువంటి డబ్బులు ఏవైతే $20 ఉంటాయో $8 మనకి అదే రోజు రావడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఒక MNC కాయిన్ కూడా వచ్చేస్తుంది. ఒక నెలలోనే మనం పెట్టిన డబ్బులు అనేవి మనకి వచ్చేస్తాయి. ఇంకా 2వ నెల నుంచి కూడా మనం ప్రాఫిట్లో ఉన్నట్టేనండి. ఇక్కడ మనకి వ్యాలెట్లో చూసుకున్నట్లయితే KBC అని చెప్పేసి ఇక్కడ నాకైతే వ్యాలెట్లో 55 కాయిన్స్ అయితే ఉన్నాయండి. ఎవరైతే యాక్టివేషన్ చేయించుకుంటారో వాళ్ళకైతే స్పాట్లోనే 5 KBC కాయిన్స్ అయితే వచ్చేస్తాయి. నేను రిఫర్ చేశాను కాబట్టి నాకు ఎక్స్ట్రా అయితే కనిపిస్తున్నాయి అనమాట. ప్రజెంట్ ఈ యొక్క KBC కాయిన్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మనం అయితే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి KBC కాయిన్ వచ్చేసి ఒక కాయిన్ వాల్యూ వచ్చేసి మనకి ₹3 ప్లస్ అయితే ఉందండి మన INRలో. ఇది జస్ట్ లాంచ్ అయ్యి ఒక 15 days 10 days అలా అయితే అవుతుందన్నమాట. జస్ట్ తక్కువ రోజుల్లోనే మనకి ఈ విధంగా మనకి ప్రైస్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ రేంజ్లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం అయితే ఆలోచించాలి. ఈ మోనెక్స్కి సంబంధించి మనం ఎప్పటి నుంచి విత్డ్రాస్ అనేవి తీసుకోవచ్చు చూసుకున్నట్లయితే ఎవరైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో వాళ్ళకి 5 KBC కాయిన్స్ అనేవి ఫ్రీగా వస్తాయని అయితే చెప్పాను కదండి. మీరు జనవరిలో అయితే మార్చుకొని అమౌంట్గా అయితే తీసుకోవచ్చు అనమాట.
అయితే ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, ఇలా చాలామంది క్రిప్టో అనేది కాయిన్ లాంచ్ చేస్తున్నారు కానీ ప్రైస్ అనేది పెరగదని చాలామంది అనుకుంటున్నారండి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కాయిన్స్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటాయో వాటి ప్రైస్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి కేవైసీ కాయిన్స్ యొక్క సప్లై అని వచ్చేసి 10 కోట్లు మాత్రమే సప్లై ఉందన్నమాట. 10 కోట్ల కంటే ఒక కాయిన్ కూడా ఉండదండి, ఇదైతే గమనించండి. కాబట్టి ఈ విధంగా మనకి ఫ్రీగా వచ్చిన ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు ఉంటారో వాళ్ళకి 5 కేబీసీ కాయిన్స్ అనేవి ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది. ఇంకా బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఫ్రీగా జాయిన్ అయ్యి మీరు రిఫర్ చేస్తారో, మీరు రిఫర్ చేసిన వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు కదండి, అంటే కొనడం అమ్మడం అనేవి, అలాగా ప్రతి ట్రాన్సాక్షన్ మీద కూడా ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. ఆ ట్యాక్స్ ఎవరికి వెళ్తుంది అని అంటే ఎవరైతే రిఫర్ చేస్తారో, అంటే మీరు రిఫర్ చేశారనుకోండి, ఆ ట్యాక్స్ అనేది ఆ గ్యాస్ ఫీ అనేది మీకే రావడం అయితే జరుగుతుంది. దాన్ని కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్ మీద కూడా మీకు ఫీజు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏవైతే కేబీసీ కాయిన్స్ ఉన్నాయో వీటిని మీరు హోల్డింగ్లో పెట్టుకొని జనవరిలో అయితే మార్చుకోవడం అనేది చేసుకోవచ్చండి. ఇంకా అందుకోకుండా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అక్టోబర్ మంత్లోనే గ్రాండ్గా ఒక ఈవెంట్ అనేది బ్యాంకాక్లో అయితే జరుగుతుంది మూనెక్స్కి సంబంధించి. అప్పుడు లాంచ్ అవుతుందన్నమాట. లాంచ్ అయిన తర్వాత ప్రైస్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మనం స్టార్టింగ్లో ఉండాలి కాబట్టి త్వరగా చెప్పడం అనేది జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అయినా సరే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లింక్స్ మొత్తం కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా అయితే చూసి చేయండి. కాబట్టి ఇవైతే మనకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు ఉండేటటువంటి బెనిఫిట్స్ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నానండి. మనకి సింపుల్గా చెప్పాలంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి 5 కేబీసీ కాయిన్స్ ఫ్రీగా వస్తాయి. ఇంకా ఎవరినైతే రిఫర్ చేస్తామో వాళ్ళకి సంబంధించి మనకి ఎప్పటికప్పుడు కూడా కమిషన్ అనేది, అంటే కేబీసీ కాయిన్సే యాడ్ అవుతూ ఉంటాయి. వాళ్ళు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ మీద, అంటే ట్రేడింగ్ మీద కూడా మనకి క్యాష్ ఫీ అనేది ఆ ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో అవి మన అకౌంట్లోకి అయితే వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం పెయిడ్ రిజిస్ట్రేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో మనకి ఏంటంటే మనకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఈ యొక్క పెయిడ్ రిజిస్ట్రేషన్లో మనకి వీసా కార్డ్కి సంబంధించి ఒక ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏటీఎం లాగా దాంట్లో మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగా వీళ్ళు ఈ యొక్క పెయిడ్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళకి ఇది ఒక కొత్త ఆప్షన్ అనేది ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం $20తో అయితే యాక్టివేషన్ అనేది మన అకౌంట్కి చేసుకున్నట్లయితే వెంటనే అదే రోజు $8 మనకి స్పాట్లో అయితే మన వ్యాలెట్లో యాడ్ అయిపోతాయి అన్నమాట. ఇలా ఎందుకు యాడ్ అవుతాయని చాలామందికి డౌట్ రావచ్చు. ఎవరైతే ఈ యొక్క మోనెక్స్ సంస్థ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఎవరిని కూడా నష్టపరచకూడదు అనే ఉద్దేశంతో మనం పెట్టిన అమౌంటే మనకి సగం అనేది రిటర్న్ అనేది వచ్చేస్తుంది. ఇంకా అంతేకాకుండా ఒక ఎంఎన్సీ కాయిన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఎంఎన్సీ కాయిన్ విలువ ఏ విధంగా ఉందని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వ్యాలెట్లోనే కింద మనకి ఇక్కడ ఎంత ఉంది ఏంటనేది ఎప్పటికప్పుడు కూడా చూపిస్తుంది, మీకు కూడా చూపిస్తుందండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ 5.706 ఈ విధంగా అయితే మనకి ప్రజెంట్ ప్రైస్ అయితే ఉంది. అది ప్రీ లాంచింగ్ అవ్వకముందే మనకి ఈ ప్రైస్ ఉందంటే తర్వాత ఏ విధంగా ఉంటుందనేది ఇంకా మీకు వదిలిపెట్టాను. కాబట్టి మనకి ఎవరైతే యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళకి 50 కేబీసీ వరకు రావడం జరుగుతుందన్నమాట. అంటే $8 అంటే 50 కేబీసీ అని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఒక ఎంఎన్సీ కాయిన్ అనేది ప్రతి నెల కూడా వస్తుందండి. ప్రతి నెల కూడా ఒక ఎంఎన్సీ కాయిన్ అనేది మీరు 20 నెలల పాటు తీసుకుంటారనమాట. మనకి మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఎంఎన్సీ కాయిన్ అనేది ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. కానీ ప్రైస్తో సంబంధం లేకుండా వీళ్ళు మనకి ప్రతి నెల కూడా ఫ్రీగా ఒక ఎంఎన్సీ కాయిన్ అనేది ఇవ్వడానికి మనం ఎలిజిబుల్ అవ్వడానికైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంతేకాకుండా ఆటోపుల్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. దీంట్లో ఎవరైతే యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఆటోపుల్ సిస్టమ్ కూడా ఉంటుందండి. ఇది చాలా మంచి ప్లాన్. మొదటి 10 లక్షల్లో మనం కూడా ఆటోపుల్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ యొక్క $20తో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. వెంటనే మనకి $8 అనేవి రావడం అయితే జరుగుతుంది. ఒక ఎంఎన్సీ కాయిన్ అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే మనం పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో సగం మనకి అదే రోజు వచ్చేస్తుంది. ఇంకొక 1 మంత్లో ఒక ఎంఎన్సీ కాయిన్ అనేది వస్తుంది. కాబట్టి మనం పెట్టినటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో 1 మంత్లోనే మనం మొత్తం కూడా క్లియర్ చేసుకుంటాము. ఆ తర్వాత చూసుకుంటే
నెక్స్ట్ మంత్ నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఎంఎన్సీ కాయిన్ ఉంటుందో, ఆటో పూల్ ఉంటుందో అది మనకి ప్రాఫిటే. కాబట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే నేను రిఫరల్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ప్రజెంట్ మనకి అది ఏపీకే ఫైల్ రూపంలో అయితే ఉంది యాప్. ఇంకా మనకి ఏదైతే ఈ యొక్క ప్లే స్టోర్లో ఇంటిగ్రేషన్ అనేది చేయలేదు, టైం పడుతుందండి కొంచెం. ఒక దగ్గరలోనే అంటే కొన్ని డేస్లోనే మనకి ఇంటిగ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ వర్క్ జరిగే లోపల మనం ఈ యొక్క ఏపీకే ఫైల్ ద్వారానే మనం చేసుకోవాలన్నమాట. ఏదైతే యాప్ ఉంటుందో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఇవన్నీ కూడా రిఫరల్ లింక్తో జాయిన్ అయినట్లయితే మీరు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి పర్సనల్గా సపోర్ట్ అనేది ఉంటుంది. ప్రతి డౌట్కి కూడా క్లారిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. మా ద్వారా మీరైతే యాక్టివేషన్స్ అనేవి నిరభ్యంతరంగా చక్కగా అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇదైతే గమనించండి. ఇంకెవరైతే యాక్టివేషన్ చేసుకుంటారో వీళ్ళకి 40 లక్షలకు సంబంధించినటువంటి ఆటో పూల్ అనేది మీరు ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అది కూడా 8 స్టెప్స్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఆటో పూల్ అనేది ఇక్కడ మనకి ఆటో పూల్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చార్ట్లో అయితే కనిపిస్తుంది. నేనైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను ఆటో పూల్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది. ఇంకా లెవెల్ ఇన్కమ్ గురించి కూడా చెప్తానండి. ఇప్పుడు ఏదో జస్ట్ మీకు తెలియడానికి అయితే చార్ట్ లాగా అయితే చూపిస్తున్నాను. కాబట్టి మనకి ఈ యొక్క బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంటే స్టార్టింగ్ 10 లక్షల్లో మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఈ ఆటో పూల్కి త్వరగా మీరు జాయిన్ అవ్వాలి, లేదంటే మీ ప్లేస్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇదైతే గమనించండి. ఇంకా 40 లక్షలకు సంబంధించినటువంటి ఆటో పూల్కి ఎలిజిబుల్ అవ్వాలంటే చేయాల్సినటువంటి స్టెప్ ఏంటంటే మనం యాక్టివేషన్ అనేది చేసుకోవాలండి. ఇంకా అంతేకాకుండా కాకుండా ఇంకా బెనిఫిట్స్ ఏంటో చూసుకుంటే మనకి ఎంఎన్సీ కాయిన్ అనేది బై చేసినప్పుడు కానీ సెల్ చేసినప్పుడు కానీ మనకి అక్కడ ట్యాక్స్ లాగా గ్యాస్ ఫీ అనేది ఉంటుంది. ఈ గ్యాస్ ఫీ అనేది మనం ఎవరినైతే రిఫర్ చేస్తామో వాళ్ళు చేసినటువంటి ట్రేడ్ మీద గ్యాస్ ఫీ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఏదైతే ట్యాక్స్ లాగా గ్యాస్ ఫీ ఉంటుందో టీంలో వాళ్ళందరూ కూడా పంచడం అనేది జరుగుతుందన్నమాట. ఇది కూడా ఒక రకమైన ఇన్కమ్ అనేది మనకి మూనెక్స్లో ఉంటుందండి. కాబట్టి ఇదైతే గమనించండి. మెయిన్గా వచ్చినటువంటి టాపిక్స్ అయితే ఇవే అనమాట. వెంటనే యాక్టివేషన్ అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే మనం $20 పెడుతున్నాం, మనకు అదే రోజు $8 వచ్చేస్తున్నాయి, ఒక ఎంఎన్సీ కాయిన్ వస్తుంది. ఇంకా ప్రతి నెల కూడా ఎంఎన్సీ కాయిన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా 40 lakhsకి సంబంధించినటువంటి ఆటో పూల్కి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అది అంటే స్టార్టింగ్ 10 లక్షల మందిలో మీరు కూడా ఉండాలంటే ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని యాక్టివేషన్ చేసుకోవాలండి. కాబట్టి ఖచ్చితంగా అయితే ఇదైతే పాటించండి. మన గ్రూప్లో జాయిన్ అయ్యి యాక్టివేషన్స్ అనేవి చేయించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.